దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క షాలోమ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క పరిచర్యలను దేవుడు ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి మా ఛానళ్లను లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగా. ఈ పరిచర్యకు ప్రార్థిస్తున్న బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మా ఛానళ్లను సపోర్ట్ చేస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము దేవుని యొక్క లేఖనంలో కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. ఆ మాట ఏంటంటే, కీర్తన 3వ అధ్యాయంలో 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును అనే చక్కటి మాట. ఈయన భక్తుడు ఎవరిని ఆధారం చేసుకుంటూ ఉన్నాడంటే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో కూడా మనం ఆధారం చేసుకోవలసింది మనల్ని సృష్టించిన సృష్టికర్త పైన ఆధారపడి ఉండాలి. దేవుడు ఆ రీతిగా అందరినీ నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. దావీదు ముందు మనం ఆలోచన చేస్తే, దావీదు శత్రువుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా భయపడలేదు. ఎందుకంటే ఆయనకు దేవునిపై విశ్వాసం ఉంది. నిద్రపోవడం అంటే మన హృదయంలో ప్రశాంతంగా ఉంచడం. అంటే దేవునిపై నమ్మకం ఉన్న వారికి ఎలా ఉంటుందంటే నిజమైన శాంతి కలుగుతుంది. అంటే దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం ఎవరికి ఉందంటే దావీదు అనే భక్తుడికి నమ్మకం ఉంది. నీకు కూడా అటువంటి నమ్మకం ఉండాలని దేవుని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథకర్తలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయము 3వ వచనంలో, నన్ను ఆశ్రయించిన వారిని నీవు సంపూర్ణ సమాధానంతో కాపాడుదు అనే విషయం మనం అక్కడ చూస్తాం. అంటే ఎవరిని ఆశ్రయిస్తున్నావు అంటే, నీవు ఎవరైతే నిన్ను పిలిచారో ఆయన యందు నీ విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అందుకనే ఆ దేవుడు పైన నీవు సంపూర్ణ నమ్మకం ఉంచినప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే కాపాడుతాడు. యెహోవా నిన్ను ఆదుకును అనే మాటలో దేవుని నిరీక్షణ కనిపిస్తుంది. అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. కాబట్టి మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనలను కాపాడుతాడు అని ఉంటాడు. అందుకనే కీర్తనకారుడు 121:4లో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు అని దేవుని లేఖనాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుడు కాపాడుతాడు అనే నమ్మకము, దేవుడు రక్షణ ఇస్తాడు అనేది నమ్మకం మన జీవితంలో ఉంటే అద్భుతమైన మాట. ఈ మాట మనం మాట్లాడగలం. కాబట్టి ప్రతి ఉదయం కూడా నీవు అలాగా ఆ నమ్మకము ఉంచినప్పుడు దేవుడు కాపాడుతూ తన కృపను నీ మీద ఉంచగలుగుతాడు. అందుకే ప్రతి దినము దేవుని కృప నీకు అవసరమైంది. భక్తుడు అంటాడు కదా, పౌలు భక్తుడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. మేల్కుంటుని అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, అంటే కొత్త రోజు దేవుని వరం అని. అంటే మేల్కున్నాం, ఏమో ఈ దినము చూడగలమో చూడలేమో, కానీ దేవుని కృప ద్వారా మనం చూడడానికి అవకాశం దేవుడిచ్చాడు. ప్రతి ఉదయం దేవుని కృపతోని మన జీవితం ఏం చేయాలంటే కొనసాగుతుంది, సాగించాలి. అంటే కొనసాగించాలి కూడా. అంటే దేవుని కృప లేకపోతే మనం ఏం చేయలేం. అందుకే నేను దేవుని కృప వలన బాగానే ఉన్నాం అనే మాట మనం ప్రతిరోజు వాడవలసిన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. దేవుని కృప లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి విలాప వాక్యాల్లో మనం చూసినట్లయితే 22-23 వచనాలలో ఆయన కరుణలు ప్రతి ఉదయం కొత్తవై ఉండును అనే విషయాన్ని కూడా
మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. దేవుని పైన యందు పరిపూర్ణ నమ్మకం, దేవుడు నన్ను కాపాడతాడు అని విశ్వాసం, దేవుని కృప నాకు ప్రతిరోజు తోడై ఉందని నీవు నిరీక్షణతో ముందుకు నడిచే భాగ్యము. అయితే శ్రమల మధ్యలో కూడా ఆయన నిన్ను విడిచిపెడేస్తాడా? కృపే ఉందా? ఆ కృప నిన్ను ఆవరించింది. ఆ కృప నీ శ్రమల మధ్యలో కూడా నీకు సహాయం అనేది చేస్తుంది. దావీదు సమస్యల మధ్యలో కూడా విశ్రాంతి పొందాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నవారికి పరిస్థితులు కఠినమైన అంతరంగ శాంతి ఉంటుంది. లోకంలో మనుషులకి శాంతి లేని వారిని అనేక మందిని చూస్తున్నాం. కానీ మనకి పైన దొరికే శాంతి కాదు, కానీ మన అంతరంగాలలో దొరికే శాంతి కావాలి. అందుకే ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, కానీ ఆయన ప్రత్యేకమైన శాంతిని అనుగ్రహించువాడుగా ఉన్నాడు. అంటే సమస్యల మధ్యలో కూడా మనకి విశ్రాంతిని, శాంతిని దయచేవాడు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పిలుస్తాడు ప్రతిరోజు. ఏమని? మత్తయి సువార్త 11:28 ఈ మాట చూస్తున్నాం. శ్రమ పడువారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎవరు నిన్ను పిలవరు, కానీ నీ దేవుడు ఎవరి యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి ఆయన కృప కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావో ఆ దేవుడే నిన్ను పిలుస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మాటలకు ముఖ్యాంశం మనం అర్థం చేస్తే, దేవుని మీద నమ్మకం ఉన్నవాడు భయపడడు. దేవుడు రాత్రింబగళ్ళు కాపాడుతాడు. ప్రతి ఉదయం దేవుని కృపకు ఆయన సాక్ష్యంగా నిలుస్తాడు. శ్రమలో కూడా దేవుడు ఏం చేస్తాడు? విశ్రాంతినిస్తాడు. ఇది మనము ఈ ఒక వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. అటువంటి కృప మీకును మీ కుటుంబాలకును ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండి ఆయన కృప ద్వారా మిమ్మలను నడిపించాలని కోరుతూ ఉన్నాను. అందుకనే యెహోవా నన్ను ఆదుకును అనే మాట ఇక్కడ యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. కాబట్టి భక్తుడు యెహోవాను ఆధారం చేసుకుంటున్నాడు. నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? ఈరోజు ఆలోచన చేయండి. దేవుని ఆధారం చేసుకుంటే మనం ఎన్ని గొప్ప ఫలితాలు మనం పొందుకోగలం. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి సహాయం చేసి బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను కూడా ప్రభువా యెహోవా